నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఐవీఎఫ్ పద్ధతి అంటే ఏంటి? ఐవీఎఫ్ ఎలా చేస్తారు? సంతానలేమి సమస్య ఉన్నవారందరికీ ఐవీఎఫ్ అవసరమా? ఐవీఎఫ్ చేస్తే ఖచ్చితంగా గర్భం ధరిస్తారా? ఎగ్స్ తక్కువగా ఉంటే ఐవీఎఫ్ చేయొచ్చా? వేరే వాళ్ళ ఎగ్స్ పెట్టడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? ఐవీఎఫ్కు ఐసీఎస్ఐకి తేడా ఏంటి? ఇలాంటి మరిన్ని వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు 49 సంతాన సాఫల్య కేంద్రం డాక్టర్ స్ఫూర్తి గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ గారు. సో ఫస్ట్ గా ఏంటండి ఈ ఐవీఎఫ్ అంటే ఏంటి? సో ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటామండి. అంటే ఇప్పుడు నార్మల్గా ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్లో అవుతుంది. ఎగ్ స్పర్మ్ కలవడంని ఫర్టిలైజేషన్ అంటారు. అది ట్యూబ్లో జరుగుతుంది. సో ఏదైనా కారణాల వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావట్లేదనే వాళ్ళకి, చిన్న చిన్న ట్రీట్మెంట్స్లో చేసినా రావట్లేదు అనే వాళ్ళకి ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఐవీఎఫ్ అనేది ఫర్టిలిటీ సెంటర్స్లో అందరికీ ఐవీఎఫ్ చేస్తారనేది ఒక పెద్ద అపోహ అండి. ఐవీఎఫ్ అనేది ఇప్పుడు 100లో ఒక 70% మందికి న్యాచురల్గానే ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే వాళ్ళకి 70% మందికి న్యాచురల్గానే ప్రెగ్నెన్సీస్ రావచ్చు చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా. ఎవరైతే ఈ 30% మంది ఉంటారో వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఆప్షన్స్తోని, అంటే ఎటువంటి ట్రీట్మెంట్స్తో కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఈ ఐవీఎఫ్ అనేది చేస్తాం. సో దీనిలో ఏమవుతుందంటే ఎగ్స్ స్పర్మ్స్ మనం బయటికి తీసి బయటని కలపడం జరుగుతుంది. సో ఆ ఫర్టిలైజేషన్ అనేది బయట ల్యాబ్లో అవుతుంది కాబట్టి దాన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. సో అలా ఫామ్ అయిన పిండాన్ని మళ్ళీ గర్భసంచి లోపల ట్రాన్స్ఫర్ చేస్తాము. అండ్ దాంతో సక్సెస్ రేట్స్ అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి. సో ఏదైనా కారణాల వల్ల లోపల అవ్వట్లేదు అది న్యాచురల్గా అనేది మనకి ఇదర్ ఆన్సర్స్ అన్న దొరుకుతాయి. ఎక్కడ ఇష్యూ ఉంది ఏంటి అనేది మనకి ఎగ్స్ బయటికి తీసినప్పుడు దాని క్వాలిటీ కానివ్వండి, లేదంటే ఎగ్ స్పర్మ్ కలిపినాక ఫామ్ అయిన ఎంబ్రియో క్వాలిటీ కానివ్వండి మనకి డైరెక్ట్గా కళ్ళకి కనిపిస్తుంది దీనిలో. సో అందువల్లనే మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా దొరుకుతుంది, లేదంటే ఇష్యూస్ ఏం లేనప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే దీన్ని అసలు ఎవరికి చేస్తారండి? అంటే ఇన్ని సంవత్సరాల టైం పీరియడ్ అని ఏమన్నా ఉంటుందా పర్టికులర్గా? సో ఇండికేషన్స్ అనేవి ఉంటాయండి. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు సెపరేట్గా తీసుకుంటాము. ఎవరైతే ఇప్పుడు ఆడవాళ్ళు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏజ్ ఎక్కువ అవుతున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాము లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేయడము. సో ఎవరైతే 40 దాటున్నారో లేదంటే 30 దాటున్నారో ఆల్రెడీ వాళ్ళకి ఎగ్ కౌంట్ అనేది తగ్గడం సహజం ఎవరికైనా ఏజ్ పెరుగుతున్నప్పుడు. సో అలా ఏదన్నా ఎగ్స్ నెంబర్ అనేవి తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి చిన్న ట్రీట్మెంట్స్లో ఎక్కువ డిలే చేయొద్దని చెప్తాము. సో దానివల్ల మనకి ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ట్యూబల్ బ్లాక్స్ అండి. సో ఎవరికైతే ట్యూబ్స్ అనేవి కంప్లీట్గా బ్లాక్ అయిపోయి ఉన్నాయో, వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ అనేవి రావట్లేదు అండ్ సర్జరీ చేసిన ట్యూబ్ బ్లాక్ని తీయలేకపోతున్నాము అనే స్టేజ్లో ఉంది, అంటే ట్యూబ్ అనేది డ్యామేజ్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం ఉండదు. సో దానికి కూడా మనం ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. అండ్ ఆల్సో ఇంకేదైనా వేరే ఇష్యూస్ అంటే ఆల్రెడీ వాళ్ళకి చిన్న ట్రీట్మెంట్స్తో చాలా అయిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఒక 6 సైకిల్స్ న్యాచురల్గా ట్రై చేయమని చెప్తాము, ఒక 3 సైకిల్స్ ఐవీఎఫ్ చేయమని చెప్తాము. ఇవన్నీ అయిన తర్వాత కూడా ప్రతిదీ బాగానే ఉంది బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదనే వాళ్ళకి కూడా ఐవీఎఫ్ అనేది చెప్తాం. అలాగే ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంటుందండి. సో దీనిలో ఏంటంటే ఎగ్ కౌంట్ అనేది తగ్గడం చూస్తుంటాము. సో వాళ్ళలో కూడా గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళలో కూడా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాము. ఒకవేళ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఎండోమెట్రియోసిస్లో వాళ్ళకి న్యాచురల్గా రావట్లేదు అన్నప్పుడు కూడా వాళ్ళకి ఎర్లీగా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఇవి ఆడవాళ్ళు. అండ్ మగవాళ్ళలో చూసినట్టయితే ఒకవేళ కౌంట్ అనేది ఇప్పుడు వాళ్ళు సీమెన్ అనాలిసిస్ ఇచ్చినప్పుడు కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంది, లెస్ దెన్ 5 మిలియన్స్ ఉంది, లెస్ దెన్ 8 మిలియన్స్ ఉంది, లేదంటే మొటిలిటీ చాలా తక్కువగా ఉంది అన్నప్పుడు కూడా వాళ్ళకి ఈ ఐవీఎఫ్ ఇక్సీ పద్ధతులు అనేవి అడ్వైస్ చేస్తాము. అండ్ ఒక్కొక్కసారి స్పర్మ్ కౌంట్ అనేది 0 ఉంటుంది. 0 ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి వాళ్ళకి సర్జరీ చేసి, అంటే వాళ్ళకి టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ అనే ప్రొసీజర్స్ చేసుకొని దాని ద్వారా వచ్చిన స్పర్మ్స్తో వాళ్ళు ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఇది కాకుండా కొన్ని కండిషన్స్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్లో ఏమైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు బేబీకి కూడా వస్తుందా లేదా తెలుసుకోవాలి అంటే కూడా ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వెళ్ళి ఆ జెనెటిక్ టెస్టింగ్, మనం ఎంబ్రియో ఫామ్ చేసిన తర్వాత జెనెటిక్ టెస్టింగ్ ఎంబ్రియో మీద చేసుకునే పద్ధతులు ఉంటాయి. సో ఇలాంటి ఏమైనా జన్యుపరమైన లోపాలు ఉన్నా కూడా వాళ్ళకి ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేసి జెనెటిక్ టెస్టింగ్ చేసి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తాం. అలాగే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ వాళ్ళకు కూడా మనం ఒకవేళ అది ప్రివెంట్ చేయాలి, కాజ్ ఏంటో తెలుసుకోవాలి అంటే కూడా పీజీటీ అనే ఆప్షన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఇలా డివిజన్స్ అనేవి చూస్తామండి. ఓకే, అయితే దీన్ని ఇందాక మీరు చెప్పినట్లుగా ఇలా ట్యూబ్లోనే ఫామ్ చేస్తారా, ఇంకేమైనా ఇతర పద్ధతులు ఏమైనా ఉన్నాయి? సో ఇప్పుడు ఐవీఎఫ్ అంటే ఇప్పుడు దీనిలో ఏముంటుందంటే ఫస్ట్ పీరియడ్ డే 2కి వస్తారండి కపుల్, అండ్ వైఫ్కి స్కాన్ చేస్తాము, కండిషన్ ఎలా ఉందో చెక్ చేస్తాము, ఎగ్ నెంబర్ అనేది ఎలా ఉందో చూసుకుంటాము, వేరే సిస్ట్లు ఏం లేవు అని చెక్ చేసుకొని బ్లడ్ టెస్ట్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, హార్మోన్స్. సో ఈ హార్మోన్స్ అన్ని నార్మల్గా ఉంటే వాళ్ళకి డైలీ ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాము. మనము నార్మల్గా చిన్న ట్రీట్మెంట్స్లో ఏంటంటే 1 లేదంటే 2 ఎగ్స్ పెరగడానికి ఇస్తాం. అదే ఈ ఐవీఎఫ్లో ఏంటంటే ఎన్ని ఎగ్స్ వస్తే అన్ని ఎగ్స్, కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటాం. సో కొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చేలాగా, పేషెంట్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పెరిగేలాగా చూస్తాము. అండ్ డైలీ ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇంజెక్షన్స్తోని రెస్పాన్స్ ఎలా ఉందో ఎవ్రీ 3 days 4 days ఒకసారి ఫస్ట్ చూస్తాము, దాని తర్వాత ఆల్టర్నేట్ డే అలా స్కాన్ చేసుకొని చూస్తాం. రెస్పాన్స్
అనేది బాగుంది, ఎగ్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి అన్నప్పుడు వాళ్ళకి అలాగే ఒక యావరేజ్ ఆఫ్ 10 days అలా ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ లోపటే ఎగ్ రిలీజ్ అవ్వకుండా దాన్ని ప్రివెంట్ చేయడానికి కూడా కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాం. సో ఎప్పుడైతే పేషెంట్ రెడీ అయ్యారో వాళ్ళకి 2 daysలో పికప్ అనేది చేస్తాం. ఫైనల్గా ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఒకటి ఇస్తాము. అండ్ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 36 hours లోపే ఎగ్ పికప్ అనేది జనరల్గా చేస్తాం. ఎగ్ పికప్ చేసిన రోజే ఈ ఎగ్ పికప్ అనేది చిన్నగా అనెస్థీషియా ఇచ్చి చేస్తాము, షార్ట్ జనరల్ అనెస్థీషియా అంటాము. సో దీనిలో ఎటువంటి స్కార్స్ అట్లాంటివి ఏమి ఉండవండి. పేషెంట్కి స్కాన్ చేసినప్పుడు ఎలా చేస్తామో అలాగే ఈ చెక్కి ఒక నీడిల్ పెట్టి పంక్చర్ చేసుకొని అందులో ఉన్న ఫ్లూయిడ్ అనేది బయటికి తీయడం జరుగుతుంది. సో అలా బయటికి తీసిన ఫ్లూయిడ్ని మనము మైక్రోస్కోప్లో చూస్తే ల్యాబ్లో, ఎంబ్రియాలజీ ల్యాబ్లో మనకి ఎగ్స్ అనేవి కనిపిస్తాయి. సో ఆ ఎగ్ అనేది ఎలాంటి క్వాలిటీలో ఉంది అవన్నీ చూసుకొని ఎన్ని ఎక్స్పెక్ట్ చేసాము, ఎన్ని మెచ్యూర్ ఎగ్స్ వచ్చాయి అనేవి అన్ని చెక్ చేసుకుంటామండి. అండ్ స్పర్మ్స్ ఇచ్చిన తర్వాత హస్బెండ్ ఆ ఎగ్ని స్పర్మ్ని బయటే కలపడం అనే ప్రొసీజర్ని ఐవీఎఫ్ అంటాం నార్మల్గా. అయితే ఈ ఐవీఎఫ్ అనేది అంటే సంతానలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి చేయాల్సిన ప్రాసెస్సే అంటారా? సో డెఫినెట్గా కాదండి, అదే ఇందాక చెప్పాను 70% పీపుల్కి అంటే నార్మల్గా ఇప్పుడు అన్నీ బాగున్నాయి, ఎగ్ కౌంట్ బాగుంది, స్పర్మ్ కౌంట్ బాగుంది, ఏజ్ పెద్దగా ఏం లేదు అనే వాళ్ళకి డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయమండి. సో వాళ్ళకి న్యాచురల్గా ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడికేషన్ అంటాము. సో ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్ ఇస్తాము. ఆ ట్యాబ్లెట్స్తో ఎగ్ ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెక్ చేస్తాము. ఆ రిలీజ్ అయిన టైంలోనే రిలేషన్లో ఉండమని చెప్తాం. అలా ఒక 6 cycles అలా ట్రై చేసుకోవచ్చు అన్నీ బాగున్న వాళ్ళకి. సో ఒకవేళ దానిలో ప్రెగ్నెన్సీ రావట్లేదు, నార్మల్గా ఒక 30 to 40% పీపుల్కి దానిలో ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్న వాళ్ళకి. సో అలా రావట్లేదు అన్న వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ లాగా ఐఓఐ అనేది చెప్తాము. ఈ ఐఓఐలో ఏంటంటే సేమ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడికేషన్ ఇస్తాము. ఎగ్ రిలీజ్ అయిన రోజు స్పర్మ్ అనేది వాష్ చేసి లోపలికి వేస్తాం. సో అలా ఒక 3 to 4 cycles చెక్ చేసుకోవచ్చు. దీనిలో ఇంకొక 30 to 40% ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయి. ఆ మిగిలిన 30% ఏదైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అంటే అన్నీ బాగున్నా ప్రెగ్నెన్సీస్ రాకపోవడము, లేదంటే ఏజ్ ఎక్కడం, లేదంటే ఇందాక చెప్పిన ఏదైనా ఇండికేషన్స్ ఉన్నాయనే వాళ్ళకి మాత్రమే ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. లేదు ఒకవేళ ఇండికేషన్స్ డైరెక్ట్గా ఉన్నాయి, ఏజ్ ఎక్కువ ఉంది, ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, ఏదైనా ఐవీఎఫ్ ఇండికేషన్ డైరెక్ట్గా ఉంది, లేదంటే ఇద్దరిలో ఇష్యూ కనిపిస్తుంది, మగవాళ్ళలో ఇష్యూ ఉంది, ఆడవాళ్ళలో ఎగ్ నెంబర్ తగ్గుంది, హస్బెండ్లో కూడా స్పర్మ్ కౌంట్ తగ్గుంది, ఇలా ఏమైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మాత్రం కేస్ బేసిస్ మీద డయాగ్నోస్ చేసుకొని వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే డైరెక్ట్ ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. అయితే ఇది ఖచ్చితంగా కూడా సక్సెస్ రేట్ అనేది ఎంతవరకు ఉంటుందండి? సో చాలా మంది పేషెంట్స్ అడిగే క్వశ్చన్ అడిగారండి. సో ఒకటి ఏంటంటే అందరికి ఒక అపోహ ఉంటుంది, ఐవీఎఫ్ అనగానే డెఫినెట్గా ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయి అని. అలా కాదండి, ఉన్న దానిలో బెస్ట్ సక్సెస్ రేట్ డెఫినెట్గా ఐవీఎఫ్ ఇస్తుంది. మనకి నార్మల్గా చిన్న ట్రీట్మెంట్స్లో 5 to 8% ఐఓఐకి న్యాచురల్ సైకిల్కి సక్సెస్ రేట్ అని చెప్తాము. అదే ఐఓఐకి 10 to 15% అని చెప్తాం. ఐవీఎఫ్లో ఏంటంటే బేస్డ్ ఆన్ కేస్, అంటే ఎందుకు ఏ ఇండికేషన్ వల్ల ఐవీఎఫ్ చేసామనే దాన్ని బట్టి కూడా మనకి సక్సెస్ రేట్స్ ఉంటాయి. సపోజ్ ఓన్లీ ట్యూబ్లోనే ఇష్యూ ఉంది, ట్యూబ్ బ్లాక్ వల్లనే చేసాము, స్పర్మ్లో ఎగ్లో ఎటువంటి ఇష్యూస్ లేవు అనే వాళ్ళకి మాక్సిమం సక్సెస్ రేట్స్ చూస్తుంటామండి. సో ఆల్మోస్ట్ 60 to 70% వరకు కూడా వాళ్ళకి సక్సెస్ రేట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఒకవేళ ఇప్పుడు ఎగ్ కౌంట్ తగ్గింది, ఏజ్ ఎక్కువ ఉంది అనే వాళ్ళకి కొంచెం సక్సెస్ రేట్స్ ఎస్పెషలీ 40 తర్వాత మనం ఓన్ ఎగ్స్తో ప్లాన్ చేస్తున్నాము అన్నప్పుడు కొంచెం సక్సెస్ రేట్స్ తక్కువ ఉంటాయి. బికాస్ వాళ్ళకి ఏంటంటే ఎగ్స్ ఉన్నా కూడా ఎగ్ క్వాలిటీలో ఇష్యూస్ అనేవి, ఏజ్ పెరగడం వల్ల క్వాలిటీలో ఇష్యూస్ అనేవి చాలా క్లియర్గా ప్రూవ్ అయి ఉన్నాయి. సో దానివల్ల మనకి మంచి క్వాలిటీలో రాకుండా దానివల్ల సక్సెస్ రేట్స్ అనేవి తగ్గడం కూడా చూస్తుంటాం. ఇప్పుడు సెల్ఫ్ ఎగ్స్లో వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి 20-30% సక్సెస్ రేట్ కూడా చూస్తుంటాం. సో డిపెండింగ్ ఆన్ ది ఇండికేషన్ ఇట్ రేంజెస్ ఫ్రమ్ 20 to 30% to 60 to 70% అండి. ఇప్పుడు అదే మనం ఒక జెనెటిక్ టెస్ట్ చేసి పెట్టాము, పీజీటీ చేసి పెట్టిన ఎంబ్రియో కూడా దగ్గర 70% సక్సెస్ రేట్ ఛాన్స్ ఉంటుంది ఒక మంచి యూప్లోడ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత. సో ఏ ఇండికేషన్ వాళ్ళకి దేనివల్ల చేస్తున్నాం, వాళ్ళ కరెంట్ సినారియోలో ఉంది, ఎగ్ కౌంట్ ఎలా ఉంది, క్వాలిటీ ఎగ్స్ బయటికి తీసినాక క్వాలిటీ ఎలా ఉంది, ఎగ్ స్పర్మ్ మిక్స్ చేసినాక ఫామ్ అయిన ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉందనే దాన్ని బట్టి కూడా సక్సెస్ రేట్స్ ఉంటాయి. అండ్ ఫామ్ అయిన ఎంబ్రియోది కూడా మనకి గ్రేడింగ్ అనేది చేసుకుంటాం, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్. సో అలా గ్రేడ్స్ చూసుకున్న తర్వాత కూడా దాని బేస్డ్ మీద కూడా సక్సెస్ రేట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయండి. అయితే సక్సెస్ రేట్కి ఇలాంటివన్నీ ఉంటాయి. సక్సెస్ రేట్ని పెంచడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కరెక్ట్ టైం, కరెక్ట్ ట్రీట్మెంట్ అని చాలా మందికి చెప్తుంటామండి. ఇప్పుడు ఒక్కొక్కసారి మరీ ఏజ్ ఎక్కువై 40 తర్వాత లేదంటే 45 తర్వాత వచ్చినప్పుడు సక్సెస్ రేట్ డెఫినెట్గా తగ్గుతుంది. సో అట్లాంటి వాళ్ళకి కొంచెం ఎర్లీగా ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ చేసుకున్న తర్వాత కూడా మనము ఎక్కడ తీసుకుంటున్నాము, ఏ ప్లేస్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బికాజ్ ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ పెంచడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ల్యాబ్. ఒక మంచి ల్యాబ్ అనేది, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ సక్సెస్ రేట్స్ పెంచడానికి. సో ఆ ల్యాబ్లో ఎలా చేస్తున్నారు, Day 3 ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారా, Day 5 చేస్తున్నారా, ఇవన్నీ కనుక్కోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నార్మల్గా ఏంటంటే ఇప్పుడు మనం తీసుకునే ఇంజెక్షన్స్ కూడా అన్ని టైంకి తీసుకోవడము, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం డాక్టర్ ఏ టైంకి ఇంజెక్షన్స్ తీసుకోమన్నారు, ఒక్కొక్కసారి ఏంటంటే డిలే చేసి మిస్ చేయడం,
అలాంటివి చేస్తే కూడా సక్సెస్ రేట్స్ తగ్గుంటాయి. అండ్ ఆల్సో కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్నిసార్లు ప్రీ ట్రీట్మెంట్ లాగా ఇస్తాము, అడ్జువెంట్ ట్రీట్మెంట్స్ అనేవి, కొన్ని టాబ్లెట్స్ అనేవి 1 month or 2 months ముందు నుంచే స్టార్ట్ చేయడం, ఇలాంటివన్నీ చేసినప్పుడు మనకు కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి అండ్ ఈవెన్ హస్బెండ్లో కూడా కొన్ని టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది, యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్ అనేవి. సో అండ్ కొంచెం డీటెయిల్డ్గా ఇవాల్యుయేషన్ చేసుకొని మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసినప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి ఉన్న వాటిలో బెటర్ ఆప్షన్స్ లాగా ఉంటాయి. అయితే ఈ ఐవీఎఫ్ ఓకే, ఐసీఎస్ఐ ఏంటండి, దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో నార్మల్గా ఐవీఎఫ్ ఇక్సీ అని అంటామండి, రెండు డిఫరెంట్, అంటే రెండు ఒకటి కాదు జనరల్గా. బికాజ్ ఐవీఎఫ్లో ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఎగ్స్ తీసుకున్న తర్వాత ఒక ఎగ్ చుట్టూ కొన్ని స్పర్మ్స్ పెట్టి ఫర్టిలైజేషన్ న్యాచురల్గా అవ్వడానికి చూస్తాం. అంటే ఎగ్ స్పర్మ్ కలిసే ప్రొసీజర్ని ఫర్టిలైజేషన్ అంటారు. సో స్పర్మ్ అనేది ఆ ఎగ్ దగ్గర ఉన్న వాల్ని పెనట్రేట్ చేసి లోపలికి వెళ్ళడం, అది ఐవీఎఫ్లో ఏంటంటే న్యాచురల్గా అవ్వాలని చూస్తాము. సో దానిలో ఫర్టిలైజేషన్ ఇస్ నార్మల్. వేరస్ ఇక్సీలో ఏంటంటే ఎగ్ స్పర్మ్, ఎస్పెషలీ ఇప్పుడు స్పర్మ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఒక 20 eggs వచ్చాయి, 20 eggsకి నాకు ఒక్కొక్క దానికి 5,000 స్పర్మ్స్, 50,000 స్పర్మ్స్ కూడా లేవు, అంటే లెస్ దాన్ 5 million, లెస్ దాన్ 1 million ఉంది అన్నప్పుడు, సో ఈ చెక్కి నేను డైరెక్ట్గా స్పర్మ్ నేనే సెలెక్ట్ చేసుకొని, అంటే ఎంబ్రియాలజిస్టే సెలెక్ట్ చేసి డైరెక్ట్గా స్పర్మ్ అనేది ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఐవీఎఫ్లో ఏంటంటే ఎగ్ స్పర్మ్ కలవడం, ఆ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది న్యాచురల్గా అవుతుంది. వేరస్ ఇక్సీలో ఏంటంటే ఎగ్ని డైరెక్ట్గా మనం ఇంజెక్ట్ చేసి, స్పర్మ్ని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తాం ఎగ్ లోపలికి. సో దీనిలో ఏంటంటే ఒక 20 eggs ఉన్నప్పుడు 20 స్పర్మ్స్ ఉంటే సరిపోద్ది, మంచి క్వాలిటీ స్పర్మ్స్. సో ఎవరికైతే స్పర్మ్ కౌంట్ మరీ తక్కువ ఉంది, వాళ్ళకి ఐవీఎఫ్ కూడా చేయలేని వాళ్ళకి ఇక్సీ చేయొచ్చు. అండ్ ఆల్సో ఫర్టిలైజేషన్ ఫెయిలియర్, ప్రీవియస్ ఫర్టిలైజేషన్ ఫెయిలియర్, న్యాచురల్గా వాళ్ళకి ఎగ్స్ బాగానే ఉన్నాయి, స్పర్మ్స్ బాగానే ఉన్నాయి, బట్ కలిపినప్పుడు ఫర్టిలైజేషన్ ఏం అవ్వలేదు అన్న వాళ్ళకి కూడా ఈ ఇక్సీ అనేది జనరల్గా అడ్వైస్ చేస్తాము. సో ఇది కొంచెం అడ్వాన్స్డ్ వెన్ కంపేర్ టు ది ఐవీఎఫ్ అనమాట. ఓకే, ఇందులో సక్సెస్ రేషియో ఎలా ఉంటుందండి? డెఫినెట్గా సేమ్ ఉంటుందండి. అంటే మనకి ఏంటంటే ఫైనల్గా ఈ ఫర్టిలైజేషన్ ఫెయిలియర్ ఇలా, లేకపోతే మనకి ఎంబ్రియోస్ రాకపోవడం అనేది దీనిలో కొంచెం తక్కువ ఛాన్స్ ఉంటుంది. వేరే ఇక్సీలో ఏంటంటే మనము అది ఎగ్ స్పర్మ్ని డైరెక్ట్గా మనమే కలుపుతున్నాం కాబట్టి ఇంకా ఆ నెక్స్ట్ ఆ ఫర్టిలైజేషన్ అనేది అవుతుంది కాబట్టి ఒక స్టెప్ ఎక్స్ట్రాగా ముందు చేస్తున్నట్టు. ఓకే, అయితే ఈ ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళలోనే ఐవీఎఫ్ చేయాలండి? ఐవీఎఫ్ అనేది ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళలో అంటే వాళ్ళకి చాలా మందికి అపోహ ఉంటుందండి, అంటే ఎగ్స్ ఎక్కువ ఉన్నాయి, అన్ని బాగున్న వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది 20s వస్తుంటారు, 24, 25 years, బట్ వాళ్ళకి వేరే ఇష్యూస్ ఉంటాయండి. వాళ్ళకి ఏంటంటే ఒక అపోహ ఉంటుంది, అది ఓన్లీ ఏజ్ అయిన వాళ్ళకే చేయాలి, ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళకే చేయాలి, అలా ఉండదండి. కండిషన్స్, ఇందాక చెప్పిన కండిషన్స్ ఏవైనా ఉంటాయి. ఇప్పుడు ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు వాళ్ళకి ఓన్లీ ఎగ్స్ తక్కువ ఉన్నప్పుడే చేస్తాను అనడానికి ఉండదు, వాళ్ళకి ఏంటంటే చేయాల్సిందే. కానీ ఎగ్స్ ఎవరికైతే తక్కువ ఉన్నాయో వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదని చెప్పము, న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ ఎప్పుడైనా రావచ్చు, బట్ 35, 36 years తర్వాత ఈ న్యాచురల్గా వచ్చే ఛాన్స్ కొంచెం తగ్గుతుంది కాబట్టి, అండ్ వాళ్ళకి ఏంటంటే ఎగ్ నెంబర్ కూడా తగ్గుతుంది. వాళ్ళకి ఇంకొక ఇష్యూ ఏంటంటే క్వాలిటీలో కూడా ఇష్యూస్ పెరుగుతూ ఉంటాయి. ఎస్పెషలీ 35 తర్వాత ఎంబ్రియోస్ ఫామ్ అయినా కూడా జెనెటికలీ అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఫామ్ అవడము, క్వాలిటీ ఇష్యూస్ ఉండడం, ఇలాంటివి ఎక్కువ చూస్తుంటాం. సో అండ్ చాలా స్టడీస్లో చాలా క్లియర్గా ప్రూవ్ అయింది ఏంటంటే ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇప్పుడు యంగ్ ఏజ్ ఫీమేల్ని తీసుకుంటే ఒక 4 eggs నుంచి 1 లైవ్ బర్త్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే ఏజ్ పెరుగుతుంటే ఏంటంటే 10 eggs అవసరం పడుతుంది 30s ఉన్నప్పుడు, 35 దాటిన తర్వాత 15 eggs అవసరం పడుతుంది ఒక బేబీ రావడానికి, అదే 40 తర్వాత 15+ eggs పడతాయి అనమాట. సో అంటే అన్ని ఎక్కువ ఎగ్స్లోంచి ఒక బేబీ మంచిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చాలా స్టడీస్లో ప్రూవ్ అయింది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎగ్స్ తగ్గినప్పుడు ఇంకా చిన్న ట్రీట్మెంట్, అంటే వాళ్ళకి రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనేది ఇంకా తక్కువ ఉంటుందని అర్థం. సో వాళ్ళకి నేను ఇంకా 6 months న్యాచురల్గా ట్రై చేస్తాను, 1 year న్యాచురల్గా ట్రై చేస్తాను అని ఇంకా డీలే చేస్తుంటే వాళ్ళకి ఆ సక్సెస్ రేట్ అనేది ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది, ఎగ్ కౌంట్ అనేది కూడా ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే ఎవరికైతే ఎగ్స్ చాలా తక్కువ ఉంటాయో వాళ్ళకి కొంచెం లో థ్రెషోల్డ్ ఎర్లీ డెసిషన్ ఫర్ ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాము. బికాజ్ ఉన్న వాళ్ళలో ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మనకి ఐవీఎఫ్లో మాక్సిమం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అట్లీస్ట్ ఒక బేబీ అన్న ఇవ్వడానికి ప్లాన్ చేయడానికి కోసం ఈ ఐవీఎఫ్ అనేది ఏజ్డ్ వాళ్ళలో ఎక్కువగా ఆర్ ఫర్ దట్ మ్యాటర్ యంగ్ ఏజ్లోనే ఒక్కొక్కసారి ఎగ్స్ తక్కువ చూస్తుంటాం, వాళ్ళకు కూడా ఈ ఐవీఎఫ్ అనేది ఒక్కొక్కసారి డైరెక్ట్గా అడ్వైస్ చేయాల్సి వస్తుంది. నేను చెప్పిన దాని ప్రకారం ఈ ఎగ్స్ తగ్గటానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఓన్లీ ఏజ్ ఫ్యాక్టరా, ఇంకా ఏమన్నా రీజన్స్? లేదండి, ఒక్కొక్కసారి అదే చెప్తున్నాను కదా, ఏజ్ పెరుగుతుంటే ఎగ్స్ తగ్గడం అనేది కామన్. బికాస్ ఆడవాళ్ళందరూ ఎవరైనా అంతే, మగవాళ్ళలాగా డైలీ ప్రొడక్షన్ అనేది ఉండదు వాళ్ళకి. ఎగ్స్ అనేవి ఎన్ని ఉండాలనేది తల్లి కడుపులో ఉన్నప్పుడే డిసైడ్ అయిపోతుంది. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి, పుట్టగానే అది ఒక 2 millionకి పడిపోతుంది, అండ్ అక్కడ నుంచి పెద్ద మనిషి అవగానే లక్షల్లోకి వెళ్ళిపోతుంది, మెనోపాజ్ వరకు 1000లోకి వెళ్ళిపోయి 0 అయిపోతుంది. సో ఈ తగ్గడం అనేది కంటిన్యూస్గా జరగాల్సిన ప్రాసెస్. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే యంగ్ ఏజ్లోనే ఎగ్స్ తగ్గడం చూస్తుంటాం, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటాం దీన్నే. సో 20s, 21, 22 years ఉన్నప్పుడే వాళ్ళకి స్కాన్ చేస్తే ఎగ్స్ కనిపించవు, ఈవెన్ టెస్టులు చేసినా ఎగ్స్ అన్ని తగ్గిపోయినాయని చూపిస్తారు. సో వాళ్ళకి ఏంటంటే ఎస్పెషల్లీ కొన్నిసార్లు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ డయాగ్నోసిస్లు కూడా ఎక్కువ అవుతున్నాయి. సో అట్లా ఏమన్నా ఆల్రెడీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకున్నారు, కీమోథెరపీ, రేడియోథెరపీ, అలాంటివి ఉన్నా తగ్గుతూ ఉంటాయి. ఏదైనా సర్జరీస్ అయ్యాయి, ఎండోమెట్రియాటిక్ సిస్ట్స్ ఉంటాయి, సో ఈ ఎండోమెట్రియాసిస్ కోసం సర్జరీస్ అవ్వడం, లేదంటే ఓవరీ మీద ఇంకేదైనా సర్జరీ అవ్వడం, ఇలాంటివన్నీ
చేస్తుంటే కూడా ఎగ్ నెంబర్ అనేది ఇంకా తగ్గుతుంది. ఆర్ కొన్నిసార్లు ఏంటంటే ఈ ఇందాక చెప్పినట్టు ఈ ఎగ్ లాస్ అనేది ఎవరికైనా అవుతుంది. కొంచెం మందిలో ఏంటంటే మరీ ఫాస్ట్గా అయిపోతుంది. సో వాళ్ళు 20sలో ఉన్నప్పుడే వాళ్ళకి 40లో పిక్చర్ కనిపిస్తుంది. సో అలా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఏజ్ అనేది వన్ ఫ్యాక్టర్ తగ్గడానికి, బట్ ఒక్కొక్కసారి ఏంటంటే యంగ్ ఏజ్లో కూడా ఇష్యూస్ ఉంటాయి. సో అందుకని ఫస్ట్ డీటెయిల్ ఇవాల్యుయేషన్, వాళ్ళ ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది. ఒక యంగేజ్ ఫీమేల్ లాగానే ఆమెకి ఐవీఎఫ్ అవసరం లేదని అనుకుండదు, ఆర్ డైరెక్ట్ ఐవీఎఫ్ చేయాలని ఉండదండి. సో వాళ్ళ కండిషన్ ఎలా ఉందని వాళ్ళ స్కాన్ చూస్తే తెలుస్తుంది, బ్లడ్ టెస్ట్ చూస్తే మనకి ఒక రఫ్ ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి అడ్వైస్ చేస్తాం. అయితే ఈ ఎగ్స్ కౌంట్ పెంచడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అండి, త్రూ మెడికేషన్ కానీ సంథింగ్ ఇలా? సో ఇది కూడా చాలా కామన్గా అడిగే క్వశ్చన్ అండి. అంటే ఫస్ట్ ఎగ్ నెంబర్ తగ్గిందనగానే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు, ఓకే మనం ఏం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి ఎగ్ కౌంట్ పెరగడానికి అని అడుగుతారు. సో అన్ఫార్చునేట్లీ అసలు ఎగ్ నెంబర్ పెరగడానికి, ఎగ్ కౌంట్ పెరగడానికి ట్రీట్మెంట్స్ అనేవి ఉండవండి. బట్ మనం ఏం చేయగలుగుతామంటే మన హెల్దీ లైఫ్ స్టైల్తోని, లేదంటే కొన్ని అడ్జువెంట్ ట్యాబ్లెట్స్తోని ఈ డిక్రీజ్, అంటే ఎవరికైనా ఈ ఎగ్స్ తగ్గుతూ ఉంటాయి, అది ఫాస్ట్గా తగ్గే వాళ్ళకి కొంచెం స్లో డౌన్ చేయడానికి కొన్ని ట్యాబ్లెట్స్ అనేవి పెడుతుంటాం. సో ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చెప్తుంటాం అనమాట. హెల్దీ లైఫ్ స్టైల్, డైలీ కరెక్ట్ ఎక్సర్సైజ్ చేయడము, హెల్దీ డయట్ తినడము, అలాంటి దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కొన్ని అడ్జువెంట్ ట్యాబ్లెట్స్ అనేవి ఉంటాయి. సో అవి కూడా కొన్నిసార్లు ఏంటంటే కొంచెం ఉన్న వాటిలో ఆ రిక్రూట్మెంట్, అంటే మంచి ఎగ్స్ వచ్చేలాగా కొన్ని మెడికేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. బట్ యాజ్ సచ్ ఎగ్ కౌంట్ని పెంచడానికి, ఎగ్ కౌంట్ తగ్గకుండా ఆపడానికి ఎటువంటి మెడికేషన్ ఉండదండి. సో వాళ్ళలో ఏంటంటే ఎంత తొందరగా వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు యాక్సెప్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారో అంత ఆప్షన్స్ బెటర్ ఉంటాయి. అయితే ఈ ఎగ్ డొనేషన్ అంటే ఏంటండి? సో ఎవరికైతే ఈ ఎగ్స్ అనేవి కంప్లీట్గా తగ్గిపోయినాయో, ఇప్పుడు ఎస్పెషలీ 40s 45 తర్వాత కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళలో ఏంటంటే అందరికీ ఉండాలని కాదు, బట్ మ్యాక్సిమం మెంబర్స్కి ఎగ్ కౌంట్ కంప్లీట్గా తగ్గుతూ ఉంటుంది. సో కంప్లీట్ జీరోగా ఉన్నప్పుడు, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ యంగ్ ఏజ్లోనే కంప్లీట్గా పీరియడ్స్ అయిపోతాయి వాళ్ళకి 20-22K. సో అలా స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి అసలు ఎగ్స్ కనిపించవు. సో అలాంటి వాళ్ళలో వాళ్ళకి వాళ్ళ ఓన్ ఎగ్స్ లేవు కాబట్టి ఎగ్ డొనేషన్, ఇఫ్ దే ఆర్ విల్లింగ్, బోత్ ద కపుల్ అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు విల్లింగ్ ఉన్నారంటే ఎగ్ డొనేషన్ అనేది ఆప్షన్ లాగా చెప్తామండి. సో ఆర్ ఇంకొకసారి ఏమన్నా ఒక్కొక్కసారి సెల్ఫ్ ఎగ్స్తోని ఎన్నిసార్లు ట్రై చేసిన వాళ్ళకి ఏదైనా జన్యుపరమైన లోపాలు ఉన్నాయి వైఫ్లో, ఎగ్స్ బాగానే ఉన్నాయి బట్ జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయి, అవి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనే వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి ఇవి అడ్వైస్ చేస్తుంటాం. ఆర్ మంచి ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసిన రావట్లేదు, వాళ్ళకి బేబీ యాక్సెప్ట్ చేయట్లేదు బికాస్ ఆఫ్ ద జెనెటిక్ అబ్నార్మాలిటీ అన్నప్పుడు కూడా ఈ ఎగ్ డొనేషన్ అనేది అడ్వైస్ చేస్తాము. దీనిలో ఏంటంటే ఎగ్స్, డోనర్ ఎగ్స్ తీసుకొని ఒక హెల్దీ డోనర్ని సెలెక్ట్ చేసుకొని, డోనర్ ఎగ్స్ తీసుకొని ఒక స్పర్మ్స్ డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసి ఫామ్ అయిన ఎంబ్రియోస్ని మనము ఆ మదర్ యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇది అరౌండ్ మేబీ ఒక 100 మంది కేసుల్లో ఒక 10 మంది దాకా ఈ అవసరం పడుండొచ్చు. బికాస్ ఈ మధ్యకాలంలో ఈ లేట్ మ్యారేజెస్, లేట్గా ప్లాన్ చేయడం అనేది ఎక్కువగా చూస్తున్నాము. అండ్ ఆల్సో డిక్రీజ్ ఇన్ ద ఎగ్ రిజర్వ్ అనే వాళ్ళకి అడ్వైస్ చేస్తుంటాం. అయితే ఇప్పుడు వేరే వాళ్ళ ఎగ్స్ని ఇన్సర్ట్ చేయడం వల్ల, అంటే మన బాడీ కూడా కొత్తగా వచ్చే సబ్జెక్ట్ని యాక్సెప్ట్ చేయలేదు కదా, సో అలాంటి కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? సో ఏం ఉండదండి అలా, బికాజ్ ఇప్పుడు సెల్ఫ్ ఎగ్స్ లేని వాళ్ళకి జనరల్గా చేస్తుంటాం కాబట్టి వాళ్ళకి సెల్ఫ్ ఎగ్స్లో లేనప్పుడు సక్సెస్ రేట్ డెఫినెట్గా వాళ్ళ దాంతో ట్రై చేస్తే 5% 6% తక్కువ ఉంటుంది అనమాట. అలాగే ఇప్పుడు డోనర్కి వెళ్తున్నప్పుడు మనం అన్నీ సెలెక్ట్ చేసుకొని హెల్దీ డోనర్ని తీసుకొని హెల్దీ ఎంబ్రియో ఫామ్ చేసిన తర్వాత లైనింగ్ అంతా బాగున్నప్పుడు సక్సెస్ రేట్స్ డెఫినెట్గా ఎక్కువ ఉంటాయి. దానివల్ల వాళ్ళకి ఏదో ఇష్యూస్ అవ్వడము, దానివల్ల రిజెక్ట్ చేయడం అనేది జనరల్గా ఉండదు. అట్లా ఎందుకంటే ఇప్పుడు స్పర్మ్ కూడా అట్లా చూస్తే ఫారెన్ బాడీ అవుతుంది, బట్ అలా కాకుండా నేచర్ ఇట్స్ డిజైన్ దట్ వే. ఎగ్ స్పర్మ్ మంచి ఎంబ్రియో ఉన్నాక అది వెళ్ళి అతుక్కున్నాక దానివల్ల పోవడం అనేది జనరల్గా ఉండదండి. ఓకే. అయితే ఇప్పుడు ఈ ఎగ్స్ డొనేట్ చేసేటువంటి వాళ్ళు హెల్త్ కండిషన్ కానీ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలంటారా? ఎస్, డెఫినెట్లీ అండి. అది సింపుల్ ప్రొసీజర్ కాదు, అది చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్. అన్నీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. డోనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఒక బేబీ ఉండాలి, అండ్ వాళ్ళంతటా వాళ్ళే వచ్చి వాలంటరీగా డొనేట్ చేయాలి, అంతే తప్ప కమర్షియల్ డొనేషన్ ఇస్ నాట్ అలౌడ్. సో అండ్ వాళ్ళ ఏజ్ కూడా చూసుకుంటామండి, ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకుంటాం, మరీ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి తీసుకోవడం కూడా ఉండదు. సో వాళ్ళ ఏజ్ మ్యాచ్ సెట్ అవుతుందా, వాళ్ళది బ్లడ్ గ్రూప్ కంపాటబుల్ ఉందా, అండ్ ఆల్సో వాళ్ళకి బ్లడ్ మార్కర్స్ అని చెక్ చేసుకుంటాం, వైరల్ మార్కర్స్, ఎటువంటి ఇష్యూస్ లేని వాళ్ళని అండ్ ఆల్సో జెనెటిక్గా ఇష్యూస్ లేని వాళ్ళని కూడా తీసుకుంటాము. అండ్ అది తీసుకొని వాళ్ళ నుంచి వచ్చిన ఎగ్స్ నుంచి వాళ్ళకు కూడా స్టిమ్యులేషన్ అనేది ఇష్టం ఉన్నట్టు చేయడానికి ఉండదండి. మినిమల్ స్టిమ్యులేషన్ చేసుకొని 7 ఎగ్స్ అనేవి మనము ఎవరైతే కప్పులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అయితే ఎగ్స్ తక్కువగా ఉంటే నార్మల్ ప్రొసీజర్లో, అంటే ఇవేమీ లేకుండా సహజ పద్ధతిలో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అసలు ఉంటాయా? ఉంటాయండి. అంటే ఎగ్స్ ఉన్నంత వరకు కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫాక్ట్ మనం ఇవన్నీ చూస్తుంటాము, ఒక్కొక్కసారి 36-38 ఇయర్స్ కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళు చాలా కామన్గా ఉంటారు. ఎగ్స్ ఉన్నంత వరకు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ ఎగ్స్ తగ్గుతున్నప్పుడు
వాళ్ళకి ఇంకా డీలే చేసుకొని ఉన్న ఎగ్స్ కూడా పోగొట్టకుండా ఉండడానికి ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. అంతే తప్ప వాళ్ళకి జస్ట్ బికాస్ ఎగ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ 1-2 ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళకి 1-2 ఎగ్స్ ఉన్నా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైతే ఇంకా వేరే ఇష్యూస్ ఉన్నాయి దానివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు మాత్రమే మనం ఐవీఎఫ్ అనేది చెప్తాం. బికాస్ అందరూ 40 years వాళ్ళకి ఓన్లీ న్యాచురల్గా రాదు, ఓన్లీ ఐవీఎఫ్తోనే ఉండదండి. వాళ్ళకు కూడా న్యాచురల్గా వచ్చే వాళ్ళు ఉంటారు. ఎవరికైతే ప్రెగ్నెన్సీలో ఇష్యూస్ అంటే ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అనే వాళ్ళు మాత్రమే మా దగ్గరకు వస్తారు కాబట్టి వాళ్ళలో మేము సెలెక్ట్ చేసుకొని ఈ ఎర్లీ డెసిషన్ ఫర్ ఐవీఎఫ్ అనేది చెప్తాం తప్ప వాళ్ళందరికీ ఐవీఎఫ్ అనేది ఉండదండి. అయితే ఈ ఐయుఐ అంటే ఏంటండి? సో ఐయుఐ అంటే ఇది ఒక బ్రిడ్జ్ బిట్వీన్ ఐయుఐ అంటే చిన్న ట్రీట్మెంట్స్కి పెద్ద ట్రీట్మెంట్స్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా చూస్తామండి. ఇప్పుడు దీనిలో ఏంటంటే దీనిలో కూడా ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇస్తాము. ఆ పెరుగుతున్న ఎగ్ ఏ టైంకి ఎలా పెరుగుతుంది అనేది ఫాలిక్యులర్ స్కాన్స్ చేసుకొని చూస్తాం. సో దీనిలో ఏంటంటే ఓన్లీ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఒకవేళ రెస్పాన్స్ లేనప్పుడే 1-2 ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప ఐవీఎఫ్ లాగా డైలీ ఇంజెక్షన్స్ అనేవి ఉండవు. దీనిలో మనం ఏమేంటంటే 1 or maximum 2 eggs కన్నా ఎక్కువ పెరగకుండా చూసుకుంటాం. సో ఈ ఎగ్స్ ఎప్పుడైతే పెరిగి ఒక 18 mm సైజ్ అలా వచ్చింది అన్నప్పుడు ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇచ్చిన తర్వాత మనము ఒక 36 hours తర్వాత చెక్ చేసుకొని చూస్తే ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది చెక్ చేస్తామండి. అండ్ రిలీజ్ అయిన తర్వాత హస్బెండ్ శాంపిల్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ శాంపిల్ని వాష్ చేసి ఏదైతే బెస్ట్ మొటైల్ స్పర్మ్స్ ఉంటాయో అవి మాత్రమే సెపరేట్గా తీసుకొని అవి యూట్రస్ లోపల ఒక చిన్న రీఫిల్ ద్వారా ఒక చిన్న క్యాథెటర్ ఉంటుంది. ఆ క్యాథెటర్లో ఆ స్పర్మ్స్ తీసుకొని యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనిలో ఏంటంటే దీనిలో కూడా వాళ్ళు న్యాచురల్గా ట్రై చేస్తారు. ఒక ఎక్స్ట్రా స్టెప్ స్పర్మ్ వాష్ చేసి లోపటేస్తాం కాబట్టి సక్సెస్ రేట్స్ అనేవి న్యాచురల్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో న్యాచురల్గా మనం ట్రై చేస్తున్నప్పుడు ఒక 5-8% సక్సెస్ రేట్ అని చెప్తాము. వేరేస్ ఐయుఐలో 10-15% సక్సెస్ రేట్. ఇట్ ఈస్ లిటిల్ మోర్ వెన్ కంపేర్ టు ద న్యాచురల్. బట్ మనం ఐవీఎఫ్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా చూసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ప్రిరిక్విజిట్స్ అంటాం. ఏంటి అంటే ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండాలి, ఈదర్ 1 or 2 ట్యూబ్స్. బికాస్ 2 sides ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు మనం ఐయుఐ చేసినా యూజ్ ఉండదు, సక్సెస్ ఉండదు. సో ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండాలి అండ్ రిజర్వ్ అనేది మినిమల్ బార్డర్ లైన్ రిజర్వ్ అన్న ఉన్న వాళ్ళకి అండ్ స్పర్మ్ కౌంట్ కూడా మినిమం 10 million మొటైల్ స్పర్మ్స్ ఉన్న వాళ్ళకి మనము ఈ ప్రొసీజర్ చేయొచ్చు. మరీ తక్కువ ఉన్నప్పుడు less than 5 million అట్లా ఉన్నప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి తగ్గుతాయి. సో ఇవి జనరల్గా మనం కొన్ని సెట్ అవుతారా కపుల్, బికాజ్ ఐడియల్ కేస్ సెలెక్షన్ అనేది ఐయుఐకి చాలా ఇంపార్టెంట్ అండి. దానివల్ల సక్సెస్ రేట్స్ అనేవి పెరుగుతాయి. సో ఐడియల్ కేస్ సెలెక్ట్ చేసుకొని మనము ముందుకెళ్ళొచ్చు. అయితే చాలామందికి ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే సిస్టులు కావచ్చు, వాటర్ బబుల్స్ కావచ్చు, ఇంకా వాట్ ఎవర్ ఇలాంటివి. అయితే ఇలాంటి టైంలో వాళ్ళకి మనం ఇలాంటి పద్ధతుల ద్వారా వాళ్ళని ప్రెగ్నెంట్ చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? సో డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఓవేరియన్ సిస్ట్స్ ఉంటాయి మీరు అన్నట్టు, ఇంకేదైనా ఇప్పుడు థైరాయిడ్ లేదంటే ఇంకేమైనా హార్మోన్ అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికని కాదు, ఫస్ట్ అసలు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ కరెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరికైతే ఆల్రెడీ థైరాయిడ్ చాలా ఎక్కువ ఉంది అన్న వాళ్ళకి నేను ఇప్పుడు టాబ్లెట్స్ పెట్టిన వాళ్ళకి రెస్పాన్స్ సరిగ్గా ఉండదు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఆ థైరాయిడ్ కంట్రోల్లో ఉండమని చెప్తాం. అలాగే సేమ్ షుగర్స్ కూడా అన్కంట్రోల్ ఉన్న వాళ్ళకి షుగర్స్ కంట్రోల్ చేసుకోమని, హీమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి హీమోగ్లోబిన్ పెంచుకోమని. అందుకని ఆ బేసిక్ ఇవాల్యుయేషన్లో ఫస్ట్ మనం కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా రాస్తామండి. సో దానిలో ఏమైనా తేడా ఉన్నాయంటే ఫస్ట్ అది కరెక్షన్ చేసుకొని వెళ్ళడం. అలాగే స్కాన్ చేసినప్పుడు కూడా ఓవేరియన్ సిస్ట్లు కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి, అంటే నీటి పుడకలు అంటే పెద్ద కలెక్షన్ లాగా. సో ఆ సిస్ట్ అనేది ఎటువంటి సిస్ట్, అదేమైనా హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుందా లేదంటే నార్మల్గా ఉందా అనేది చెక్ చేసుకొని, ఇప్పుడు హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుందంటే దాన్ని సప్రెస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. సో ఏదైనా బోత్ ఫర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫస్ట్ ఒక బేసిక్ ఇవాల్యుయేషన్ చేసుకొని బాగుంది అన్నప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి స్ఫూర్తి గారు. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.